ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసానిపై పలుచోట్ల ఫిర్యాదులు రాగా సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచేలా పోసాని కృష్ణమురళి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని బండారు వంశకృష్ణ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, లోకేష్లపై కూడా అనాలోచితంగా మాట్లాడారని కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక తాను బతికున్నన్ని రోజులు జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. తాజాగా గురువారం మీడియా సమావేశం నిర్వహించిన పోసాని ఈ ప్రకటన చేశారు. తాను ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని, అయితే మంచి చేసిన వారిని ప్రశంసించానని, తప్పులు చేసిన వారిని విమర్శించినట్లు చెప్పారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తాను చాలాసార్లు పొగిడానని వెల్లడించారు. తాను రాజకీయ నాయకులు, పార్టీల తీరు, విధానాల గురించి విమర్శలు చేస్తూ ఉంటాను తప్ప ఒక ప్రత్యేక పార్టీని టార్గెట్ చేయనని, మంచి నాయకులను ఎప్పుడూ తిట్టలేదని తెలిపారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై ఇప్పటికే ఏపీసీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లలోనూ పోసానిపై అనేక కేసులు నమోదయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడం చర్చనీయాంశమైంది. తాను రాజకీయాల గురించి మాట్లాడితే అందరినీ విమర్శిస్తూ ఉంటానని అనుకుంటారని, కానీ రాజకీయ పార్టీ నాయకుల నీతి నిజాయితీలు, వారి నడవడిక ఆధారంగానే తాను కామెంట్లు చేస్తానని చెప్పారు. తాను మంచి నాయకుడిని ఎప్పుడూ విమర్శించలేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ఎప్పటినుంచో తెలుసని, ఆయన జీవితంలో అవినీతి లేదని, ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడతారని పేర్కొన్నారు. మోదీ కోట్ల ఆస్తులు కూడగట్టారని ఇన్నేళ్ల కాలంలో ఎవరైనా అన్నారా? ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా అలాంటి విమర్శలు చేయలేదని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సహా ఇలాంటి వారిని ఎవ్వరినీ విమర్శించలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ లాంటి వారిని వారి గుణగణాలను ఆధారంగా మద్దతు తెలిపినట్లు చెప్పిన పోసాని తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని విమర్శించినట్లు స్పష్టం చేశారు. ఇక నుంచి ఏ పార్టీని పొగడను, ఏ పార్టీకి మద్దతు తెలపనని, విమర్శించనని తేల్చి చెప్పారు. తాను ఇలా మాట్లాడటానికి కారణం తనపై పెడుతోన్న కేసులు కాదని వెల్లడించారు. 16 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధురాలి వరకు అందరూ తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తనకు నచ్చిందే చేస్తానని, ఏ పార్టీని పదవి కావాలని అడగలేదని, ఇస్తానన్నా తీసుకోలేదని స్పష్టం చేశారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.